గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం. మనము ఈరోజు మాట్లాడుకునే అంశం పార్కింగ్, కారు పార్కింగ్ లేదా వాహనాల పార్కింగ్ కోసం మనం ఏ విధమైన వాస్తు అంశాలు వాడాలి అనేది. చాలామంది చిన్న స్థలంలో పార్కింగ్ అనేది, కార్ పార్కింగ్ అనేది, అంటే చిన్న స్థలం అంటే 100-150 గజాల్లో కారు పార్కింగ్ అనేది రాదు. ఇది మనము ఈ అంశాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. చాలామంది నాకు ఏమడుగుతారంటే 100 గజాలే స్థలం ఉంటుంది, అందులో 2 బెడ్రూమ్ రావాలి ప్లస్ కార్ పార్కింగ్ రావాలి. కార్ పార్కింగ్కు ఈరోజు మినిమం చిన్న కార్ అయినా కూడా దాని యొక్క పొడవు 13 ఉంటుంది, ప్లస్ 5.5 బంపర్ టు బంపర్ ఉంటుంది. అంత స్థలం అంటే మనం మరీ నిక్కచ్చిగా ఆ కార్ ఎంత ఉందో అంత స్థలం మనం వదలలేము. 1 ఫీటు గేట్కి, 1 ఫీటు ఇంటికి, అంటే అదొక 12.5-13 పెట్టుకుంటే ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు, 14-15 అడుగులు ప్లస్ 5.5 అంటే మళ్ళీ రావడానికి పోవడానికి ఒక కనీసం 2 ఫీట్ పెట్టినా 7.5/15 పోతే మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేందుకు అవకాశం చాలా తక్కువ. 8/8, 9/9 ఈ బెడ్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా 3.6 వస్తుంది. ఇది డ్రాయింగ్ చేసే వారికి వాస్తు నాలెడ్జ్ కంప్లీట్గా ఉండాలి. ఇందులో 60% మేము చేస్తాము, 70% కవర్ చేసాము వాస్తు, లేదా మామూలుగా అంతని కవర్ చేసాము, ఇవన్నీ మాటలు చెల్లుబాటు కావు. మీకు సమస్య వస్తుంది, సమస్యకు డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి మనశ్శాంతి కరువు అవుతుంది, దానికి అందరిట్లో అవమానం జరుగుతుంది, దానికి మళ్ళా వాస్తువేత్తని పిలిపించాలి. ఆయనకు ఫీజు, ఓకే, తక్కువ ఫీజు ఎక్కువ ఫీజు అనేది పక్కన పెడితే దానికయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. కనీసము వాస్తుని ఒక డోరు లేదంటే ఒక బాత్రూమ్ తీస్తే మినిమంగా 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ ప్లంబింగ్ పోతుంది, ఎలక్ట్రికల్ పోతుంది, మళ్ళీ చూసిన వారికి కూడా, ఈ పక్కింటి వాళ్ళకు కూడా మనము ఆన్సర్ ఇవ్వలేక, ఇవన్నీ కూడా ఒక్క మిస్టేక్. డ్రాయింగ్ గీసే వారికి వాస్తు నాలెడ్జ్ పూర్తిగా ఉండి ఇందులో తప్పు లేదు అనే వాళ్ళ చేత మాత్రమే డ్రాయింగ్ గీయించండి. చాలామంది ఏమంటున్నారు, ఆయన ఇంజనీరు, ఆయన ఆర్కిటెక్టు, ఆయన వాస్తు తెలియదు, ప్లాన్ తీసుకున్నాము, ఇల్లు కట్టాము, చేతులు కాల్చుకున్నాము. ఈ క్వశ్చన్ మీరే మాట్లాడుతున్నారు, ఆన్సర్ మీరే చెప్తున్నారు. ఇట్లా కాబట్టి కారు పార్కింగ్ అనేది 100 గజాలు లేదంటే ఇప్పుడు మామూలుగా 133 గజాల్లో అందులో రాదు అనే విషయాన్ని మనము సుస్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. డ్రాయింగ్ వేసేవాళ్ళు ఒక్కవేళ ఖచ్చితంగా కావాలి, మనకు బయట పెట్టేందుకు ఆస్కారం లేదు, ఇంట్లోనే పెట్టాలి, చిన్న కారు ఇంట్లో పెట్టాలి అని అనాలి, ఒకరు కావాలి అనుకుంటే పడమర ఫేసింగ్ ఉన్నవారు ఎప్పుడైతే మనం ఈ వాయు భాగాన్ని కట్ చేసి మనం ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటామో, ఈ కట్ చేసిన భాగము ఇంటి భాగమే అని గుర్తించాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెడతారు, ఈ లోపల అంటే పార్కింగ్ తర్వాత వచ్చే మెయిన్ డోర్ అని ఇక్కడ పెడతారు పడమరది. పెట్టినప్పుడు దీనిని మొత్తం పూర్తిగా వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇంటికి వాయువ్య భాగం అనేది వ్యవహార విజయం, సక్సెస్, జెండా ఎగరవేయడం అనేది సక్సెస్. ఈ విక్టరీ సింబల్ చూపించేది ఈ వాయువ్య భాగంలోనే ఉంటుంది. మీ యొక్క లాస్ అండ్ సక్సెస్ లేదా డిఫీట్ ఏదైనా కూడా. సో ఈ వ్యవహార విజయం అనేది లేకుండా ఈ పార్కింగ్ కోసం అనేది మనకు చేస్తున్నారు. దీనివల్ల అనేక అంశాలు, ఈ ఉత్తర వాయువ్యంతో ధనము ఎంతైతే ప్రధానమో ఒక జీవితానికి, వ్యవహార విజయం కూడా అంతే అవసరం. సో కాబట్టి ఇక్కడ ఈ స్థలాన్ని ఏం చేస్తున్నారంటే, ఇంటి ఫ్లోరింగ్ కంటే ఇంటి ఫ్లోరింగ్ మామూలుగా ఎత్తుగా పెడతాము. సో కాబట్టి కనీసం ఒక్క అడుగన్నా మనము దీంట్లోకి ఈ ఖాళీ ఆవరణ, ఉత్తర ఖాళీ ఆవరణ నుంచి ఇక్కడ ద్వారం వస్తుంది కదా, ఉత్తర ద్వారము 1 అడుగు అంటే కనీసం ఒక 6 అంగుళాలన్నా కూడా ప్లింత్ బీమ్ ఎక్స్ట్రా చేసి పెడతాం కాబట్టి దీంట్లోకి వెళ్తాము. కానీ దీనికైతే 2 అడుగులు డౌన్ చేసి పెడతాం. ఎందుకంటే ఇంత ఎత్తుకు రోడ్డు నుంచి ఈ కారు ఎక్కదు కాబట్టి. ఇంటి ఫ్లోరింగ్ అంతా ఈ కార్ పార్కింగ్ ఫ్లోరింగ్ ఉన్నట్లయితే కారు ఎక్కదు అనే భావంతో దీనిని డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇల్లు 4 భాగాలు చేశాము. ఈ 4 భాగాల్లో ఒక భాగం డౌన్ అయిపోయింది.
ఆగ్నేయం కంటే డౌన్ ఉండాల్సిందే. కానీ ఈ ఆగ్నేయం కంటే వాయువ్యం డౌను ఉన్నా వాయువ్యం కంటే అప్పుడు ఈశాన్యం ఎత్తవుతుంది. సో కాబట్టి వ్యవహారం కాదు కదా, ఎలాంటి సక్సెస్ డెవలప్మెంట్ అంత పూర్తిగా ఆగిపోయే స్థితి ఈ పార్కింగ్ వల్ల వస్తుంది. దీనికి తోడు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటికి సమానంగా ఇక్కడొక పిల్లర్ మనకు సహజంగా ఇస్తుంటాం. ఈ పిల్లర్ ఇక్కడ వేయడం వలన ఈ కారు అనేది ఆ స్థలం వెడల్పులో తగ్గుతుందనే భావంతో కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే ఈ పిల్లర్ని ఈ ఉత్తర కాంపౌండ్కి ఆనుకొని వేస్తున్నారు. వదిలితే 1 అంగుళమో 2 అంగుళాల్లో వదులుతున్నారు, ఉత్తరానికి అంటుకోలేదండి. దీంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. వాస్తులోనే కాదు, ఏ సైన్స్లో ఉండదు. నీకు ఇందాక నేను చెప్పినట్టు సీలింగ్ ఫ్యాన్లో ఒక చిన్న బోల్ట్ మిస్టేక్ ఉంది, అది తిరగదు, కింద పడిపోతుంది. సో ఇది అంతేనమాట. ఇది చూడండి, ఈ వరుస ఎట్లా వచ్చింది చూడండి, ఈ వరుస కాకుండా ఏమైంది, ఈ పిల్లర్ అనేది మనము ఇక్కడ వెడల్పు కారు కోసము మనము విడ్త్ ఎక్కువ చేయడానికి పిల్లర్ని వేయడం వలన మళ్ళొక్క అంశము తప్పు జరిగింది, అది ఉత్తర వాయువ్యం పెరిగింది. ఇది ఒక ఉత్తర వాయువ్యమే డౌన్కి మనము ఈ ఈశాన్యము ఎత్తు కావడం వల్ల ఏమైంది, పూర్తి డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటున్నాం. దానికి తోడు ఉత్తర వాయువ్యం పెరిగింది. సో కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు ఇట్లా ఉత్తర వాయువ్యం పెరగడం ఏమవుతుంది, స్త్రీలకు అనారోగ్యం అవుతుంది, 3 సంతానానికి ఇబ్బందులు ఎదురవుతాయి, డెవలప్మెంట్ ఉండదు చిల్డ్రన్కి. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ యజమానికి ఈ వాయువ్య భాగం తగ్గడం, వాయువ్యం పెరగడం, రెండు పాయింట్స్ ఇక్కడ అయినాయి. అప్పుడు దీంట్లో చాలామంది మనం డ్రాయింగ్ వేసే వాళ్ళు అన్నట్టు ఇది అందరు ఇట్లాగే వేస్తున్నారు కొంతమంది అంటున్నారు, లేదంటే ఇల్లంతా బాగానే ఉంది కదా, ఈ యొక్క పాయింటే ఏమవుతుంది. దీంట్లో మనము 99% ఎందుకు ఆలోచిస్తున్నాం, 100 ఎందుకు కాదు. ఆటోక్యాడ్ డ్రాయింగ్లో ఇంచ్ టు ఇంచ్, అప్పట్లో ఏంటంటే చేతి మీద గీసేవాళ్ళు, అప్పుడు ఏదో వంకర తింకర పోయేటి గీతలు అవన్నీ నడిచిపోయినాయి. ఈరోజు మనం సైన్స్ పెరిగింది, ఆటోక్యాడ్ డ్రాయింగ్ వచ్చింది, ఇంచ్ టు ఇంచ్ కూడా మనం డ్రాయింగ్ వేసి వాస్తు నాలెడ్జ్ తోటి 100% వాస్తు ప్లాను ఇవ్వచ్చు, మేము ఇస్తున్నాం. మరొక వీడియోలో మరింత తెలుసుకుందాం.